Hello guys, welcome to my channel. Today's topic is కన్వర్షన్స్. సో కన్వర్షన్స్ బాగా నేర్చుకోవాలంటే ముందుగా ఈ టేబుల్ మీరు బాగా నేర్చుకోవాలా. సో ఈ టేబుల్ మొత్తం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏదో ఒక దానికి యూనిట్స్ ఆర్డర్లో నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ లెంత్కి యూనిట్స్ కిలోమీటర్స్, హెక్టామీటర్స్, డెకామీటర్స్, మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. ఇక్కడ బేసిక్ యూనిట్ మీటర్స్, వెయిట్కి బేసిక్ యూనిట్ గ్రామ్స్, కెపాసిటీకి బేసిక్ యూనిట్ లీటర్స్. జస్ట్ బేసిక్ యూనిట్స్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. కన్వర్ట్ 20 కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్. సో ఇక్కడ ఫస్ట్ కిలోమీటర్స్కి మీటర్స్కి ఎలాంటి రిలేషన్ ఉందో అబ్జర్వ్ చేద్దాం. సో కిలోమీటర్స్కి మీటర్స్కి, సో కిలోమీటర్స్ నుంచి మీటర్స్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో కాబట్టి మనం ఇక్కడ న్యూమినేటర్లోనే తీసుకుంటాం. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని స్టెప్స్? 1, 2, 3 స్టెప్స్. సో కాబట్టి 3 zeros 1, 2, 3, 1. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇక్కడ 20 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 into 1000 meters. That equal to 20,000 meters. One more problem. Convert 15 centimeters into decameters. ఇక్కడ టేబుల్ అబ్జర్వ్ చేస్తే సో సెంటీమీటర్స్ ఇక్కడ ఉంది, సెంటీమీటర్స్ నుంచి డెకామీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఫస్ట్ సెంటీమీటర్స్కి డెకామీటర్స్కి ఎలాంటి రిలేషన్ ఉందో చూద్దాం. సో ఇక్కడ సెంటీమీటర్స్ నుంచి డెకామీటర్స్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1, 2, 3 స్టెప్స్. ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి డినామినేటర్లో తీసుకోవాలి. 1, 2, 3 zeros and 1. ఇక్కడ న్యూమినేటర్లో 1. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 డెకామీటర్స్. ఇక్కడ మనకు 15 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి 15 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 15/1000 డెకామీటర్స్. సో ఫ్రాక్షనల్ నెంబర్స్తో ఎలా డివిజన్ చేయాలో తెలుసు కదా. సో న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. అండ్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits తర్వాత మనకు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. 1, 2, థర్డ్ డిజిట్ లేదు కాబట్టి 0 తీసుకోవాలా. 3 digits తర్వాత డెసిమల్ పాయింట్ 0, 0.015 డెకామీటర్స్. థర్డ్ ప్రాబ్లం. కన్వర్ట్ 56 kgs ఇంటూ సెంటీగ్రామ్స్. ఫస్ట్ కేజీస్కి తర్వాత సెంటీగ్రామ్స్కి సో ఎలాంటి రిలేషన్ ఉందో అబ్జర్వ్ చేద్దాం. కేజీస్కి సెంటీగ్రామ్స్కి ఇక్కడ కేజీస్ ఇక్కడ ఉన్నాయి, సెంటీగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫార్వర్డ్ డైరెక్షన్ న్యూమినేటర్లోనే తీసుకోవాలా. ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5. సో 5, 1 0, 2, 3, 4, 5 and 1. సో 1 kg ఈక్వల్ టు 1 lakh centigrams. 56 kg is equal to 56 into
1 lakh centigrams. So 56 lakh centigrams. One more problem. Convert 425 milliliters into liters. First మిల్లీలీటర్స్కి లీటర్స్కి ఎలాంటి రిలేషన్ ఉందో అబ్జర్వ్ చేయండి. సో మిల్లీలీటర్స్ టు లీటర్స్. సో ఇక్కడ మిల్లీలీటర్స్ ఇక్కడ ఉంది, లీటర్స్ ఇక్కడ ఉంది. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఎన్ని స్టెప్స్ అవసరమో చూడండి. 1 2 3 స్టెప్స్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి డినామినేటర్లో తీసుకోవాలి. సో 3 స్టెప్స్ కాబట్టి 1 2 3 అండ్ 1. సో 1 milliliter ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్. ఇక్కడ 425 milliliters ఇచ్చినారు కాబట్టి 425 milliliters ఈజ్ ఈక్వల్ టు 425/1000 లీటర్స్. సో ఫ్రాక్షనల్ నెంబర్స్తో ఎలా డివిజన్ చేయాలి? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. 1 2 3 డెసిమల్ పాయింట్ 0 యూనిట్స్ లీటర్స్. సో 425 milliliters ఈజ్ ఈక్వల్ టు 0.425 లీటర్స్.